మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎంత గంభీరంగా ఉండాలండి. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ ఆ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి ఏమన్నా రాను పోను ఢిల్లీ విమానంలో తప్పు ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు? లేదా ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేదా మొదటి సంతకమే మోసంతో మొదలైందా అనేది ఇవాళ తేలవలసిన ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పింది ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒకరు కాన్స్టిట్యూషనల్ హెడ్, ఒకరు గవర్నమెంట్ హెడ్. మరి ఇద్దరు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఫైలు మిస్ అయ్యే అవకాశం ఎక్కడుంటుంది? 3 బడ్జెట్లు అయిపోయినాయి, మిగిలింది ఇంకొకే ఒక్క బడ్జెట్. ఇక లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎట్లాగూ ఎలక్షన్ బడ్జెట్, 2028లో జరిగే బడ్జెట్ ఎట్లాగూ ఎన్నికల బడ్జెటే, దానికి అర్థం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఫుల్ ఇయర్ బడ్జెట్ కూడా కాదు, మధ్యలోనే ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు మిగిలింది ఒకే ఒక్క బడ్జెట్ 2027. మరి అందుకే ఈ 6 గ్యారంటీల విషయంలో మేము పట్టుబడుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. మహిళలకి 2,500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి. వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4,000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4,000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం.